హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. ఈ వీడియోలో వచ్చేసి డివిజన్స్. సో ప్రీవియస్ వీడియోలో మనం స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్ గురించి చూసినాం. సో ఇప్పుడు ఈ వీడియోలో డివిజన్స్ వచ్చేసి మనం చాలా ఈజీగా చేయగలుగుతాం. సో ఓకేనా, ఒకసారి చూడండి. ఫస్ట్ వచ్చేసి 5తో ఏ నెంబర్నైనా డివైడ్ చేయాలంటే వేదిక్ మ్యాథ్స్లో వచ్చేసి ఎలా చేయగలుగుతాం. సో జనరల్ మెథడ్ వేరు, మనం ఇప్పుడు ట్రిక్ చూస్తున్నాం. సో జనరల్గా చెప్పుకోవడం లేదు కదా, వేదిక్ మ్యాథ్స్ గురించి చెప్పుకుంటున్నాం ఎలా చేయాలి అనేది. ఇక చూడండి, ఫస్ట్ సో 5తో డివైడ్ కావాలి అంటే సో ఇంటూ 2 చేసి 1 డిజిట్ ముందర పాయింట్ పెట్టేస్తే సరిపోతుంది. ఇక చూడండి, 2 3s ఎంత 6, 2 2s ఎంత 4, 2 1s ఎంత 2. సో పాయింట్ పెట్టేస్తే ఇదే ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు ఇలా చేస్తున్నామంటే ఒకసారి చూడండి, ఇప్పుడు వచ్చేసి 3/5 చేద్దాం. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు, 3/5 ఇంటూ న్యూమరేటర్ని డినామినేటర్ని 10తో డివిజన్ చేస్తాం అనుకుందాం. న్యూమరేటర్ని డినామినేటర్ని 10తో డివైడ్ చేస్తే, లేదా డినామినేటరు 10 అవ్వాలి అంటే మనం ఏం చేయొచ్చు, ఇంటూ 2/2 అని చేయొచ్చా. అప్పుడు ఏమవుతుంది, ఇది 10 అవుతుంది, డినామినేటర్ వాల్యూ 10 అవుతుంది. అప్పుడు న్యూమరేటర్ వాల్యూ ఏమవుతుంది, 6 అవుతుంది. ఓకేనా, అంటే ఓవరాల్ ఆన్సర్ 6/10 అంటే 0.6 అనే కదా అర్థము. అంటే ఇప్పుడు డైరెక్ట్గా మనం ఏం చేస్తున్నాం, ఈ 3ని ఇంటూ 2 చేసేసి 1 డిజిట్ ముందర పాయింట్ పెడితే సరిపోతుంది. 3 2s ఎంత 6, 1 డిజిట్ ముందర పాయింట్ పెట్టాలి. సో ఓవరాల్ ఆన్సర్ వచ్చేసి 0.6. ఇది మైండ్తో మనం చాలా ఈజీగా చేయవచ్చు. సో నేను ఎలా వచ్చిందని చెప్పడానికి ఇదంతా చెప్పినా కానీ, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్గా 4/5 ఉంది. సో డైరెక్ట్గా 4 2s ఎంత 8, అంటే 0.8 అని ఈజీగా చెప్పగలం. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా 12 ఉంది. 12/5 అంటే 12 2s ఎంత 24, అంటే ఆన్సర్ వచ్చేసి 2.4. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ 9th డివిజిబిలిటీ రూల్ కూడా 9 డివిజన్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు. ఎలా ఉంటే ఇప్పుడు ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని అలానే వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు 3 + 2 3 + 2 ఎంత 5. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు 5 + 2 చేయండి. 5 + 2 వచ్చేసి ఎంత 7. నెక్స్ట్ 7 + 1 ఎంత 8. ఏదైతే లాస్ట్ 1 వస్తుందో అది వచ్చేసి రిమైండర్ అవుతుంది. ఇది వచ్చేసి కోషెంట్ వాల్యూ వచ్చేసి 357, రిమైండర్ వచ్చేసి 8. ఓకేనా, ఏదైనా కానీ మనము 9తో డివిజన్ వచ్చేసి చాలా ఈజీగా చేయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్గా 133/4 అని ఉంది. సో ఇది చేయడానికి కూడా చాలా ఈజీ. సో 1 ఉంది కదా, 1 వచ్చేసి యాక్చువల్గా ఇలానే రాసుకోండి. నెక్స్ట్ 1 + 3 ఎంత అవుతుంది 4. సో 1ని ఈ రెండింటి ప్లస్ చేసినాం. 1 + 3 వచ్చేసి 4. నెక్స్ట్ ఇప్పుడు 4 + 3 వచ్చేసి ఎంత 7. సో ఇది ఫైనల్ రిజల్ట్ వచ్చేసి ఇది రిమైండర్ అవుతుంది, ఇది వచ్చేసి కాన్స్టెంట్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సో ఏదైనా కానీ ఒక నెంబర్ని 2 డిజిట్తో ఎలా ఈజీగా చేయొచ్చు అనేది చూస్తాం. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ వచ్చేసి 42 అనేది కదా, ఫస్ట్ 2 రాసుకోండి, నెక్స్ట్ 4 రాసుకోండి. ఓకేనా, ఈ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్లో లాస్ట్ డిజిట్ మాత్రము రిమైండర్కి లీవ్ చేయండి. ఓకేనా, ఇప్పుడు చూడండి చాలా ఈజీగా చేయొచ్చు మనం. ఫస్ట్ ఇక్కడ 4 ఉంది కదా, ఈ 4 వచ్చేసి సో ఇక్కడ ఉండే నెంబర్ని ఎంతవరకు డివైడ్ చేయగలుగుతుంది అనేది చెక్ చేసుకోండి. సో 4తో 4 టేబుల్లో 8 అనేది ఉంది కదా, సో 8 డ్రాప్ అవుట్ చేయండి. ఓకేనా, ఎన్ని టైమ్స్ పోతుంది మరి 8 2 టైమ్స్ పోతుంది. 4 2s 8 సరిపోయిందా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఈ 2 ఉంది కదా, ఈ 2 2s 4. ఓకేనా, ఇలా వేసుకోవాలి. ఇప్పుడు 8లో నుంచి 4 తీసేస్తే ఎంత 4. ఓకేనా, మరి 4 టేబుల్లో 4 ఉంది కదా, 4 1s 4. సో ఓకేనా, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి, రిపీటెడ్గా చేసుకోవాలి. ఒకసారి దీన్ని వేసుకున్న తర్వాత దీంతో చేసిన తర్వాత దీన్ని కూడా చేయాలి. 2 1s ఎంత 2, 2లోంచి 2 తీసేస్తే ఎంత 0. ఓకేనా, సో ఇది వచ్చేసి మనకి కోషెంట్ అవుతుంది 21 అనేది, ఇది వచ్చేసి రిమైండర్ అవుతుంది. సరే, మనం ఇదంతా చేయకోకుండా మైండ్తో కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అనేది చూద్దాం. సో ఇప్పుడు చూడండి, 882 అని ఉంది కదా, 882 42తో డివైడ్ చేయాలి. అవునా, ఇప్పుడు చూడండి 4 టేబుల్లో 8 అనేది ఉంది కదా, 4 టేబుల్లో 8 అని ఉంది. సరే, 2 టైమ్స్ పోతుంది కదా, 2 ఇక్కడ వేసుకోండి. మైండ్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలని చెప్తున్నా. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ 8 ఇది అయిపోయింది మనకి. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ 2తో 2 2s ఎంత 4, ఆ 4 ఇక్కడ వేసుకోవాలి. 8లో నుంచి 4 తీసేస్తే 4. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ అగైన్ 4తో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది 4 1s 4. ఓకేనా, 4 1s 4 టైమ్స్ పోతుంది.
సరే ఇది వెళ్ళిపోయింది, ఇది కూడా మనము 4లోంచి 4 తీసేస్తే 0. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు 2తో మల్టిప్లికేషన్ చేయాలి. 2 1s 2, సో 0 వచ్చింది. సో ఈ లాస్ట్ 1 వచ్చేసి రిమైండర్కి, ఇది వచ్చేసి కోషెంట్. అలా మైండ్తో కూడా మనము చాలా ఈజీగా చేయొచ్చు అనమాట, ఇదంతా కూడా లేకుండా. ఓకేనా? సో కానీ ఫస్ట్ టైం చేసేవాళ్ళు అయితే ఇలా చేయడం బెస్ట్, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు ఇదంతా చేయాలంటే. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ 1953 డివైడెడ్ బై 63. సో ఫస్ట్ మనం ఏం చేయాలా, సో 6తో ఎంతవరకు వెళ్తుందో అంతవరకు డ్రాప్ చేయండి. 6తో 1 అయితే లేదు 6 టేబుల్లో. సో ఎంతవరకు డ్రాప్ చేసుకోవాలి, 19 వరకు డ్రాప్ చేసుకున్నాం. సో 6తో ఎన్ని టైమ్స్ పోతుంది, సో ఇప్పుడు కోషెంట్ రాస్తున్నాం. 6 3s 18, అవునా? సరే 18 అంటే సో ఇప్పుడు మనకి 1 మిగులుతుంది, అవునా? 1 అనేది మిగులుతుంది. సో 1 ఇక్కడ వేసుకోండి, ఇది క్యారీయింగ్, 1 మిగిలింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, దీంతో దీన్ని మల్టిప్లికేషన్ చేయాలి కదా. 3 3s ఎంత, 9. 15లోంచి 9 పోతే ఎంత, 15లోంచి 9 పోతే 6. సో ఇప్పుడు అగైన్ 6తో డివిజన్ చేయాలి. 6తో ఎన్ని టైమ్స్ పోతుంది, 1 టైం పోతుంది. ఓకేనా? 1 ఇక్కడ వేసుకున్నాం. సో ఓకేనా? లాస్ట్ 1 ఏం చేయమని చెప్పిన, రిమైండర్కి వదిలేయమని చెప్పిన. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, 3తో దీన్ని మల్టిప్లికేషన్ చేయాలి. 3 1s ఎంత, 3. ఓకేనా? ఇప్పుడు ఏంది, 0 మిగిలింది. ఈ 0 అనేది ఏమవుతుంది, రిమైండర్ అవుతుంది. ఓకేనా? సో డైరెక్ట్గా మైండ్తో ఇలా చేయొచ్చు. ఇలా అయితే మీరేమనుకుంటారు, ఇక్కడ 42 ఉంటే 24 వేసుకున్నాం అనుకుంటారు, కానీ కరెక్ట్ వేలోనే వేసాం. ఫస్ట్ దేంతో చేస్తున్నాం, 4తోనే చేస్తున్నాం కదా ఇక్కడ కూడా. సో అలానే చేస్తాం. సో ఇప్పుడు చూడండి, 900 డివైడెడ్ బై 42. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి, సో లాస్ట్ 1 రిమైండర్ కోసం వదిలేయాలి. 4తో ఎంతవరకు వెళ్తుందో దాన్ని డ్రాప్ చేసుకోండి ఫస్ట్. 4తో ఎన్ని టైమ్స్ పోతుంది, 4 2s 8, అవునా? సో 4 2s 8. సో కోషెంట్ రాస్తున్నాం ఫస్ట్ మనం ఇక్కడ. కోషెంట్ 4 2s 8 అయిపోయింది. సో ఇప్పుడు దీంతో ఎంత మిగిలింది, 1 మిగిలింది. ఆ 1 ఇక్కడ పక్కన దానికి రాసుకోండి. నెక్స్ట్ ఈ 2తో దీన్ని మల్టిప్లికేషన్ చేయాలి. 2 2s ఎంత, 4. 10లోంచి 4 తీసేస్తే 6. మరి 4తో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది, 1 టైం పోతుంది. 4 1s 4. సో ఆ 1 ఇక్కడ రాసుకోండి. ఎంత మిగిలింది మరి, 4 1s 4 అంటే 2 మిగులుతుంది. ఆ 2 ఇక్కడ దీనికి రాసుకోవాలి. ఇప్పుడు ఇది రిమైండర్ పార్ట్. ఓకేనా? 2 1s ఎంత, 2. 20లోంచి 2 తీసేస్తే సో 18 వచ్చేసి రిమైండర్. ఓకేనా? సో 18 వచ్చేసి రిమైండర్. చాలా ఈజీగా ఉంది కదా. సో మీరు 42 టేబుల్ రాసుకొని చేయాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 3 3 7 7 8 అనేది రిమైండర్కి వదిలేయాలి. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్పినాను, 8తో ఎంతవరకు వెళ్తుంది దాన్ని చెక్ చేసుకోండి. సో ఓకేనా? సో ఎన్ని టైమ్స్ పోతుంది, ఇప్పుడు క్వశ్చన్ రాస్తున్నాం. 33 అనేది 8తో ఎన్ని టైమ్స్ పోతుంది, 4 టైమ్స్ పోతుంది. 8 4s 32 అంటే ఎంత మిగిలింది, దీంతో 1 మిగిలింది. ఆ 1 అనేది నెక్స్ట్ దానికి క్యారీయింగ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలా, 4తో మల్టిప్లికేషన్ చేయాలా. 4 4s ఎంత, 16. సో ఎంత మిగిలింది మరి, 1 మిగిలింది. సో 1 అనేది 8 టేబుల్లో ఉందా, లేదు, లేదు కదా. అప్పుడు నెక్స్ట్ ఇంకొకటి అవసరం ఉన్నప్పుడు ఏం చేయాలి, 0 పెట్టుకోవాలి. సరే 0 పెట్టుకున్నాం. 0 పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, ఈ 1 అయితే మిగిలింది కదా, ఈ 1 వచ్చేసి నెక్స్ట్ దానికి క్యారింగ్ అవుతుంది. ఓకేనా? 17 నెక్స్ట్ దానికి క్యారింగ్ అయింది. ఈ 1 మిగిలింది. సో నెక్స్ట్ 4 0s ఎంత, 0. సో ఇప్పుడు ఎంత, 17 అనేది మిగులుతుంది కదా. ఈ 17 వచ్చేసి డ్రాప్ అవుట్ చేసినాం. సో ఇప్పుడు 17 అనేది 8 టేబుల్ ఎన్ని టైమ్స్ ఉంది, 8 2s వచ్చేసి 16. ఆ 2 ఇక్కడ వేసుకోండి. 16 అంటే మళ్ళీ ఎంత మిగిలింది, 1 మిగిలిందా, 1 అయితే మిగిలింది. ఆ 1 నెక్స్ట్ దానికి క్యారింగ్ అయిపోయింది. సో మరి ఈ 18 వచ్చేసి ఈ 4 వచ్చేసి ఈ 2తో మళ్ళీ మల్టిప్లికేషన్ చేయాలి. 4 2s ఎంత, 8. 18లో నుంచి 8 తీసేస్తే రిమైండర్ ఎంత అవుతుంది, 10 వచ్చేసి రిమైండర్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 8044. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇక్కడ మనం ఏదైతే క్యారీ వర్డ్ తీసుకుంటున్నామో అది సెట్ కాదు, క్యారీ సెట్ కాదు. అలాంటప్పుడు ఇక్కడ మనం తగ్గించుకొని తీసుకుంటే సెట్ అవుతుంది. సో అది కూడా చూద్దాం, అలాంటి క్వశ్చన్స్ కూడా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ లాస్ట్ 1 ఎప్పుడు కూడా రిమైండర్కి వదిలేద్దాం. సో ఇక్కడ ఇలా ఉంది క్వశ్చన్. ఫస్ట్ 7 టేబుల్లో ఎంతవరకు వెళ్తుంది పాసిబిలిటీ ఉందో అంతవరకు తీసుకుందాం.
సో ఫస్ట్ వన్నే 7 టేబుల్లో వెళ్తుంది. సో ఇప్పుడు కోషంట్ వచ్చేసి 7 1s 7 అంటే 7 వెళ్ళిపోతే ఇంకెంత ఉంది 1 ఉంది. 1 వచ్చేసి నెక్స్ట్కు క్యారీయింగ్. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలి, ఈ 3తో దీన్ని మల్టిప్లికేషన్ చేయాలి. 3 1s ఎంత 3, 10లోంచి 3 తీసేస్తే ఎంత 7. మరి 7తో 7 వెళ్తుందా, వెళ్తుంది. ఎన్ని టైమ్స్ 1 టైం వెళ్తుంది. 7 1s 7. ఓకేనా, 7 1s 7. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, ఈ 3 తీసుకొని దీంతో మల్టిప్లికేషన్ చేయాలి. 3 1s ఎంత 3, ఆ 3 ఇక్కడ రాసుకోండి. 4లోంచి 3 తీసేస్తే ఎంత 1. సో ఇప్పుడు ఈ 1 వచ్చేసి మరి 7 టేబుల్లో వెళ్తుందా, వెళ్ళదు. ఏం చేయాలా, 0 వేసుకోవాలా. 0 వేసుకుంటే ఇక్కడ వచ్చేసి ఈ 1 వచ్చేసి దీనికి క్యారింగ్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు మరి 3తో 3 zeros ఎంత 0. సో అప్పుడు మనకేమవుతుంది, రిమైండర్ వచ్చేసి 14 అవుతుంది. 14లోంచి 0 తీసేస్తే 14. సో కోషంట్ వచ్చేసి 110, రిమైండర్ వచ్చేసి 14 వచ్చేసి ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి. ఇప్పుడు మళ్ళీ చూడండి. సో లాస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ 4 కాదు 6 ఉంది. ఓకేనా, 4 కాదు 6 ఉంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి మనం ఏం తీసుకున్నాం, ఇక్కడ 14 డ్రాప్అవుట్ చేసుకుంటే సో 14 కదా, 14లోంచి 0 తీసేస్తే 14. ఎన్ని టైమ్స్ పోతుంది, 7తో 2 టైమ్స్ పోతుంది. 7 2s వచ్చేసి 14. ఓకేనా, 7 2s 14 అంటే ఇంకా ఇక్కడ 14 వెళ్ళిపోయింది. 14లోంచి 14 తీసేస్తే 0. సో ఇంకా మనకి ఇప్పుడు మనం ఏం చేయాలి, 3 ఉంది కదా, ఈ 3తో దీన్ని మల్టిప్లికేషన్ చేయాలి. 3 2s ఎంత 6. ఓకేనా, ఇప్పుడు 6లోంచి 6 పోతే 0. లాస్ట్ వన్ 6, ఇక్కడ మనం 4 కాదు 4 తీసుకున్నాం కాబట్టి రాంగ్ వచ్చింది. లాస్ట్ వన్ 6. సో రిమైండర్ వచ్చేసి 0, కోషంట్ వచ్చేసి 1 1 0 2. ఇప్పుడు ఏం చేద్దామంటే కొన్నిసార్లు ఈ క్యారీ ఫార్వర్డ్ మెథడ్ వచ్చేసి కొంచెం డిఫికల్ట్ అవుతుంది, అంటే అది కూడా ఈజీనే. సో అది ఎలా చేయాలి అనేది చూద్దాం. నెక్స్ట్ చూడండి, ఇవి కొంచెం డిఫరెంట్ క్వశ్చన్స్. సో ఎలానో చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ 3 7 4 4. 4 వచ్చేసి లాస్ట్లో మనం రిమైండర్ తీసుకోవాలి. ఓకేనా, లాస్ట్లో రిమైండర్ తీసుకోండి. సో దీన్ని మనం 48తో చేయాలి. అవునా, సో ఇప్పుడు క్వశ్చన్ రాసుకుందాం. సో ఓకేనా, సో ఇప్పుడు చూడండి 4తో మనకి ఫస్ట్ ఎంతవరకు పాసిబిలిటీ ఉంది, 37 వరకు పాసిబిలిటీ ఉంది. అవునా, ఇప్పుడు 4 9s 36. సరే 4 9s 36 అని తీసుకుందాం. 4 9s 36 అని తీసుకుంటే 37లో నుంచి 36 తీసుకుంటే ఎంత మిగులుతుంది, 1 మిగులుతుంది. అవునా, ఈ 1 ఇక్కడ వేసుకున్నాం అనుకుందాం. 1 ఆడ వేసుకుంటే 8 9s ఎంత 72. మరి 14లోంచి 72 వెళ్తుందా, వెళ్ళదు. అంటే మనం చేసింది రాంగ్. ఇలా చేయకూడదు, తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలంటే ఇప్పుడు చూడండి, 4 8s 32 అని తీసుకుందాం. 4 8s 32 అని తీసుకుంటే 37లో నుంచి 32 తీసేస్తే ఎంత మిగులుతుంది, 5 మిగులుతుంది. సరే ఇక్కడ 54 అని వేసుకుందాం, 5 మిగిలింది కాబట్టి. ఇప్పుడు మరి 8 8s ఎంత 64. అంటే ఇప్పుడు కూడా రావట్లేదు, ఇప్పుడు కూడా తగ్గియాలి ఇంకా. సరే ఎంత తగ్గియాలి, మళ్ళీ తీసుకుందాం, ఇంకొకటి తగ్గించుకొని తీసుకుందాం. 4తో 4 7s ఎంత 28. మరి 37లో నుంచి 28 తీసేస్తే ఎంత 9. ఈ 9 మిగిలింది ఇక్కడ వేసుకోవాలా, ఓకే వేసుకున్నాం. ఇప్పుడు ఎన్ని టైమ్స్ వేస్తున్నాం, 4 7s 28 అని తీసుకున్నాం. ఇప్పుడు 8తో 8 7s ఎంత 56. సో ఓకేనా, ఇప్పుడు 14లో నుంచి 6 తీసేస్తే ఎంత, 14లో నుంచి 6 తీసేస్తే 8. ఓకేనా, సో ఇప్పుడు 8 ఉంటుంది ఇక్కడ. 8లో నుంచి 5 తీసేస్తే 3. సో 38. సరే ఇప్పుడు కూడా జాగ్రత్తగా చేయాలి మనం. సరే చేసినాం, 4 7s 28 అని తీసుకున్నాము, 9 మిగిలింది. ఈ 9 ఇక్కడ వేసుకున్నాము. అలాగే 8తో మళ్ళీ మల్టిప్లికేషన్ చేసినాం, 8 7s 56. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేసినాం, 38 వచ్చింది. 38 4 టేబుల్ ఎన్నిసార్లు ఉంది, 4 9s 36 అని తీసుకున్నామే అనుకో. 4 9s 36 తీసుకుంటే 2 మిగులుతుంది, ఆ 2 ఇక్కడ వేసుకుంటాం. 8 9 72 కదా, వెళ్ళదు కదా. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ తగ్గియాలి. మళ్ళీ తగ్గించి 4 8s 32 అని తీసుకున్నామనుకో. 4 8s 32 తీసుకుంటే ఎంత ఉంటుంది ఇక్కడ, 32 పోతే 8లో నుంచి 2 పోతే 6 ఉంటుంది.
సరే ఇప్పుడు 4 8s 32 అని తీసుకుంటే 6 మిగులుతుంది. ఈ 6 ఇక్కడ వేసుకుందాం. 8 8s ఎంత? 8 8s 64 కదా, సరిపోయిందా? సో దేర్ఫోర్ కోషంట్ వచ్చేసి 78, రిమైండర్ వచ్చేసి 0. ఇది కోషంట్ రెడ్యూస్డ్ మెథడ్ అని చెప్తారు. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా కోషంట్ని రెడ్యూస్ చేసుకుంటున్నాము. క్వశ్చన్కి అనుకూలంగా మనం చేయాలి. కోషంట్ని రెడ్యూస్ చేసినాం, ఓకేనా? కోషన్ రెడ్యూస్ చేయడం కూడా చాలా ఈజీ మెథడ్, మనకు చూస్తేనే అర్థమవుతుంది. ఇక్కడ ఏదైతే క్యారింగ్ మనం తీసుకుంటున్నామో నెక్స్ట్గా ఫర్దర్గా మల్టిప్లికేషన్ చేసే దాంతో కూడా వెళ్ళాలి. సబ్ట్రాక్షన్ చేసినప్పుడు చిన్నదై ఉండాలి, అప్పుడు సబ్ట్రాక్షన్ చేయదు. అదే ఇక్కడ పెద్ద వాల్యూ వస్తే చేయలేం కదా, అందుకోసమే కోషన్ని తగ్గించుకుంటాం. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 1 2 2 లాస్ట్ వన్ క్యారింగ్. సో లాస్ట్ వన్ క్యారింగ్. సో దీన్ని మనం దేంతో డివైడ్ చేయాలి? 34తో డివైడ్ చేయాలి, ఓకేనా? ఇప్పుడు 34తో ఫస్ట్ 3 తీసుకుందాం. సరే 12 డ్రాప్ చేస్తాం, క్వశ్చన్ రాసుకుందాం. 12 డ్రాప్ చేస్తే 3 4s ఎంత? 12. మరి 4 తీసుకుంటే ఇక్కడ 4 తీసుకున్నాము అనుకుందాం. 4 తీసుకుంటే 4 4s 16 వెళ్తుందా? 2లోంచి 16 4. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే 3 3s 9 తీసుకుందాం. 3 3s 9 తీసుకుంటే 12లోంచి 9 తీసేస్తే ఎంత? 12లోంచి 9 తీసేస్తే 3. సరే ఇప్పుడు 3 మిగిలింది, ఈ 3 ఇక్కడ వేసుకుందాం. 32. అప్పుడు 4 3s ఎంత? 12. ఇప్పుడైతే వెళ్తుంది కదా, 32లో నుంచి 12 తీసేస్తే ఎంత? 20, అవునా? సరే ఇప్పుడు మనం ఏం చేయాలి? నెక్స్ట్ 3తో ఎన్ని టైమ్స్ పోతుంది? 3 6 18 అని తీసుకుందాం. 3 6 18 అని తీసుకుంటే ఇప్పుడు ఈడేమో ఎంత మిగులుతుంది? ఈడేమో 2 మిగిలింది. ఇక్కడ 2 ఇక్కడ వేసుకున్నామంటే 4 6 ఇక్కడ 2 వేసుకుందాం. 3 6 18 2 మిగిలింది, ఆ 2 ఇక్కడ వేసుకున్నాం. 4తో 4 6 ఎంత? 24. సరిపోయింది కదా, సరిపోతే నో ప్రాబ్లం, లేదంటే కోషంట్ని రెడ్యూస్ చేయాలి. సో ఓకేనా? రిమైండర్ ఎంత? 0. కోషంట్ వచ్చేసి 36, రిమైండర్ వచ్చేసి 0. ఇది ఫైనల్ ఆన్సర్, ఓకేనా? కోషంట్ రెడ్యూస్ మెథడ్ అనమాట, చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ 84. సో ఇది కూడా కోషంట్ని రెడ్యూస్ చేయడమే. సో ఫస్ట్ 7 3 7 1 0 ఇంకొక 0 రిమైండర్కి 84తో చేయాలి, ఓకేనా? ఇప్పుడు 8తో ఎంతవరకు వెళ్తుందో అంతవరకు డిజిట్స్ డ్రాప్ చేసుకోండి. సో నార్మల్ డివిజన్ మాదిరే ఈజీగా చెప్తున్నాను. సో చేసుకుంటే ఇప్పుడు చూడండి 73 చేసుకుంటే 8తో 73 వచ్చేసి ఇప్పుడు కోషంట్ రాసుకుందాం. 8 9s 72 అని తీసుకుంటే 8 9 72 తీసుకుంటే 1 మిగులుతుంది. మరి 4 9s 36 ఈ 17లో నుంచి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా 8 9s 72 అని తీసుకున్నాము, 1 అయితే మిగిలింది, ఆ 1 ఇక్కడికి ఫార్వర్డ్ చేసినాం. మరి 8 9 72 దీంతో నుంచి వెళ్తుందా? వెళ్ళదు, అంటే తీసుకునింది తప్పు. కోషంట్ని రిడక్షన్ చేసుకోవాలి. కోషంట్ని రిడక్షన్ చేసుకుందాం. సో ఇప్పుడు ఎన్ని టైమ్స్ తీసుకోవాలి? మరి 8 8s 64 అని తీసుకుందాం. తీసుకుంటే 8 8s 64 అని తీసుకుంటే ఎంత మిగులుతుంది? 9 మిగులుతుంది. ఆ 9 ఇక్కడ వేసుకుందాం. 97. ఇక్కడ 97 అయింది. మరి 4 8s ఎంత? 32. ఇప్పుడైతే సరిపోతుంది కదా సబ్ట్రాక్షన్ చేయడానికి. సో 97లో నుంచి 32 సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేస్తే 7లో నుంచి 2 తీసేస్తే ఎంత? 5. 9లో నుంచి 3 తీసేస్తే 6. ఇప్పుడు 65 ఏ టేబుల్లో ఎన్నిసార్లు పోతుందో చూద్దాం. అలాగే దీన్ని కూడా మీరు మైండ్లో పెట్టుకొని చేయాలి. 8 8s 64 తీసుకుంటే 4 8s 32 సరిపోదు, 1 క్యారింగ్ అయితే 11. కాబట్టి ఒకటి తగ్గిద్దాం. ఒకటి తగ్గిస్తే 8 7s ఎంత? 56. 9 మిగులుతుంది, ఆ 9 ఇక్కడ వేసుకోండి, ఓకేనా? 91. ఇప్పుడు 4 7s ఎంత? 28. ఇప్పుడు 91లో నుంచి 28 తీసేయాలి. తీసేస్తే ఎంత వస్తుంది? 11లో నుంచి 8 తీసేస్తే 3, 8లోంచి 2 తీసేస్తే 6, ఓకేనా? 63. సో మరి 8తో ఎన్ని టైమ్స్ పోతుంది 63? 8 7s 56 అని తీసుకుందాం. 8 7s 56 అని తీసుకుంటే
ఈడ 56 అని తీసుకుంటే ఎంత మిగులుతుంది? 13లోంచి 6 తీసేస్తే 7. ఈ 7 ఇక్కడ వేసుకుంటే ఓకేనా, ఆ 7 రిమైనింగ్ 7 నెక్స్ట్ దానికి క్యారీ ఫార్వర్డ్ చేసినాము. 4 7s ఎంత? మళ్ళీ అగైన్ 28. ఇప్పుడు 10లోంచి 2 పోతే 8 పోతే 2, ఇక్కడ ఎంత ఉంటుంది? 6. 6లోంచి 2 పోతే 4. మళ్ళీ ఎన్ని టైమ్స్ పోతుంది? 8తో 8 4s 36, 8 5s 32, 8 5s ఎంత? 40. సో ఇప్పుడు 8 5s 40 అని తీసుకుంటే ఇప్పుడు ఎంత మిగిలింది? ఇక్కడ 2 మిగిలింది. ఆ 2 నెక్స్ట్ దానికి ఫార్వర్డ్ చేసినాం. నెక్స్ట్ 4 5s ఎంత? 20. సరిపోయింది కదా. సో రిమైండర్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. సో ఇదన్నమాట. క్వశ్చన్ని రిడక్షన్ చేసుకొని చెక్ చేసుకొని ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు నేను స్లోగా చెప్పినాను, మీరు ఫాస్ట్ కూడా చేయొచ్చు. ఓకేనా. సో ఈ మెథడ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో ఈ క్వశ్చన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ like, share and comment our videos.